ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 105వ కీర్తన 19వ వచనం. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు మీకు వాక్కునిచ్చి దానిని నెరవేర్చెదనను చెప్పారా? ఆ వాక్కు నెరవేరలేదని, ఆయన వాగ్దానము ఇంకా మీకు సమీపించలేదని వేదన పడుతున్నారా? వాక్కునిచ్చిన దేవుడు ఇంకా ఎందుకు నెరవేర్చలేదని మీరనుకుంటూ ఉన్నారా? ఇక్కడ ఆ గొప్ప దేవుని యొక్క మాటను గ్రహించండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు తాను చెప్పినటువంటి వాక్కు నెరవేరేంత వరకు దేవుడు ఆయన్ని పరిశీలించుచూ ఉండెను. ఎందుకంటే యేసేపుకు చిరు ప్రాయములోని దేవుడు అతని అన్నల అందరికంటే అతన్ని హెచ్చించెదనని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానము అంత సులువుగా నెరవేరలేదు. ఈ మధ్య అతడు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. అన్నల ద్వేషానికి గురి కావాల్సొచ్చింది. అన్నలు ప్రాణము తీయడానికి చూసినారు. అతని యజమానుని భార్య అతని మీద అబద్ధపు నేరారోపణ మోపి చెరసాలలో వేయించింది. ఇనప సంకెళ్ళు అతని కాళ్ళను నొప్పించినాయి. ఇనుము అతని ప్రాణాన్ని బాధించిందని ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని శ్రమలను అతడు తట్టుకున్నాడు. తన నమ్మకమును అతడు కోల్పోలేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని మీదనే తన విశ్వాసమును, నమ్మకమును ఉంచినాడు. ఆ దేవుడు అతని ప్రవర్తనంతటినీ పరిశీలించినాడు. తన మీద అతనుకున్న నమ్మకాన్ని ఆయన శోధించాడు. తన మీద అతడు ఉంచిన అంచెలంచెలమైనటువంటి నమ్మకము, విశ్వాసము దేవునికి ఆశ్చర్యమును కలిగించింది. అందుకనే దేవుని వాక్కు చెరసాలలో ఉన్న అతని యొద్దకు వెళ్ళి రాజు ఎదుటకి అతన్ని తీసుకొని వచ్చి, రాజు అతన్ని చూసి అతడు చెప్పిన కలభావమును గ్రహించిన వాడై, దేవదూతల వంటి ఆత్మ కలిగిన మనుష్యుడు ఇతడు అని చెప్పి, తన తర్వాత స్థానము అనగా ఐగుప్తుని పరిపాలించే అధికారమును చెరసాలలో ఉన్న యవనస్తుడైనటువంటి యేసేపుకి దేవుని ద్వారా అనుగ్రహించబడ్డది. అవును. ఈ ఈ దినము నీవు పడే శ్రమ, కష్టము, బాధ, వేదన దేవుడు చూడలేదని నువ్వు అనుకుంటున్నావా? ఆయన వాక్కు నిన్ను పరిశీలించుచు ఉన్నది. పరిశీలించిన దేవుడు తగిన కాలమందు నీ యొద్దకు వచ్చి తన వాక్కు ద్వారా నిన్ను ఆశీర్వదించి హెచ్చించే సమయము వరకు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు కలిగిన వాడవై ఉండు. తప్పకుండా ఆయన వాక్కు నిన్ను పరిశీలించి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను పరిశీలించుచున్నారని తెలియచేసినారు. మీ పరీక్షలో బిడ్డలను తండ్రి నిలిపి వారిని హెచ్చించి ఆశీర్వదించుచున్న నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.